నేను పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి, నేను ధరించాలి యూనిఫామ్, ఫోటోలు దిగాలి, సినిమాలో చూసిన నేను సొసైటీకి ఇట్లా సేవ చేయాలి, అట్లా సేవ చేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటుంటావు కదా, నువ్వు అయితే ఆలోచిస్తూ ఉంటావు కదా, అది ఇట్లా యూనిఫామ్ వేసుకోవాలి, ఇట్లా మస్తు ఇట్లా కండలు పెంచుకోవాలి బాయ్ అని చెప్పేసి. దానికోసం అయితే ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉంటాయి, ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, ఏమేమి కావాలి, ఆ అర్హత లేని అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు అన్ని చెప్తూ ఉంటాను. నేను ఎస్ఐకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆ ఫిజికల్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటా. ప్రజెంట్ ఈ వీడియోలోనైతే తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ జాబ్ సంపాదించడానికి అర్హతల గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ లాస్ట్ నోటిఫికేషన్ తో పోల్చుకొని మనం ఏజ్ గురించి అయితే నేను చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా అంటే లాస్ట్ నోటిఫికేషన్ లో ఏమి ఇచ్చారో దాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్తున్నా. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కి అది చేంజెస్ అయ్యే అవకాశం అయితే ఉంటది. ప్రజెంట్ నేనైతే లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నా. కానిస్టేబుల్ కి ఓసీలకైతే మెన్ కైనా ఉమెన్ కైనా 18 to 29 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలకైతే 18 to 34 ఇయర్స్, హోమ్ గార్డ్స్ కి 18 to 47 ఇయర్స్, విడో అండ్ డైవర్స్డ్ ఉమెన్స్ ఈడబ్ల్యూఎస్ బీసీ ఓసీలకైతే 18 to 42 ఇయర్స్. అదే విడో అండ్ డైవర్స్డ్ ఉమెన్స్ ఎస్సీ ఎస్టీలు అయితే గనక 18 to 47 ఇయర్స్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళకైతే ఇంకొంచెం ఎగ్జామ్షన్ అనేది ఉంటది. మనం డీప్ గా పోవట్లేదు ఏజ్ రిలాక్సేషన్ గురించి. అయితే యూనిఫామ్ సర్వీస్ లో చేసేటటువంటి వాళ్ళు అంటే తెలంగాణ స్టేట్ పోలీస్ కావచ్చు, జైలు కావచ్చు అండ్ ఫైర్ వాళ్ళకి కావచ్చు, ఈ యూనిఫామ్ 3 యూనిఫామ్ సర్వీస్ లకి 3 ఇయర్స్ అడిషనల్ ఎగ్జామ్షన్ ఉంటది. అండ్ దాంతో పాటుగానే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అప్లై చేసుకుంటారో పోలీస్ కానిస్టేబుల్ కి వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ అయితే మళ్ళీ ఉంటది. ప్రజెంట్ ఇప్పుడు కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఇంటర్మీడియట్ అండ్ దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ అయితే వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ, డిప్లొమా, ఓపెన్ ఇంటర్ వీళ్ళైతే కానిస్టేబుల్ కి ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ నోటిఫికేషన్ లో ఇట్నే ఇవ్వచ్చు, ఇంకా వేరే విధంగా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ చెప్పలేము. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అయితే ఇట్లా ఉంది. అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి ఇందులో. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మేల్ క్యాండిడేట్స్ అయితే 167.6 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. అదే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు అయితే 152.5 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతది. దీంతో పాటుగానే మనకి ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ ఉంటారు కదా, లైక్ ఏ డిస్టిక్ అంటే ఆదిలాబాద్, కొమరంబి, ఆసిఫాబాద్ డిస్టిక్, మంచిర్యాల్, ములుగు, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ అండ్ వరంగల్ ఈ డిస్టిక్ లకు సంబంధించినటువంటి వాళ్ళు మేల్ అయితేనేమో వాళ్ళకి ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ అయి గనక ఉంటే అంటే కొన్ని స్పెసిఫికేషన్స్, మండలాలు గానీ కొన్ని ఏరియాస్ ఉంటాయి అనమాట. ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైట్ వచ్చేసి ఇందులో ఎగ్జామ్షన్ ఉంది. 160 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది మేల్ అయితే. అదే ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. సో వీటితో పాటు నెక్స్ట్ మనకి ఏముంటుందంటే చెస్ట్ అనేది ఇంతకు ముందు రిక్రూట్మెంట్ లో ఉండేది. చెస్ట్ మెజర్మెంట్ అనేది, చెస్ట్ కు సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ ఉంటాయో ఉండవో అయితే చెప్పలేము ఇప్పుడే. సో గత లాస్ట్ నోటిఫికేషన్ లో అయితే చెస్ట్ కు సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అయితే ఏమైతే తీసుకోలేదు. 1600 మీటర్స్ అండ్ 800 మీటర్స్ ని కొత్తగా అయితే ఇంట్రడ్యూస్ చేసిర్రు. సో మీకు వాటి గురించి నేను నెక్స్ట్ చెప్తా. సో ఇప్పుడు మళ్ళీ మనకు అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏముంటుందంటే ప్రిలిమినరీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ 200 మార్క్స్ కి ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉంటది. ఇందులో 30% మార్క్స్, 200 లో 30% అంటే 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినట్టు లెక్క. లాస్ట్ నోటిఫికేషన్ లో మనకి 1/5 నెగటివ్ మార్క్స్ ఇచ్చారు, అంటే 20%. అంటే నువ్వు ఏవైతే 5 రాంగ్ క్వశ్చన్లు పెడతావో నువ్వు కరెక్ట్ వచ్చినటువంటి నీకు ఒక ఆన్సర్ ను తీసేస్తారనమాట. అంటే ప్రతి 5 తప్పులకి ఒక మార్కు, నీకు వచ్చినటువంటి ఒక మార్కు పోతుంది అనమాట. సో ఇట్లా కట్టేసుకుంటూ నీకు 60 మార్కుల పైన రావాలి. ఆల్ క్యాస్ట్, ఉమెన్ అండ్ మెన్ అందరికి కూడా 60 మార్క్స్ అండ్ ఎబోవ్ వస్తే మీరు ప్రిలిమ్స్ లో నెగ్గినట్టు లెక్క. నెక్స్ట్ ఈ ప్రిలిమ్స్ కనుక మనం క్లియర్ చేసినట్టయితే సో నెక్స్ట్ మనకు మళ్ళీ ఏముంటుందంటే ఈవెంట్స్ అనేటివి ఉంటాయి. ఈవెంట్స్ ను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసారు, కొత్త రకాలుగా చేంజ్ చేసారు లాస్ట్ నోటిఫికేషన్ లో. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అట్లా ఉంటుందా, చేంజ్ అవుతుందని చెప్పలేము ఇప్పుడే. సో లాస్ట్ నోటిఫికేషన్ ఎట్లుండైతే మీకు నేను చెప్తా. ఇప్పుడు మేల్ కైతేనేమో 1600 మీటర్స్ 1600 మీటర్ల రన్నింగ్ రేస్ ఉంటది. అండ్ ఫీమేల్ కైతేనేమో 800 మీటర్స్ ల రన్నింగ్ అయితే ఉంటుంది. సో ట్రాక్ ఉంటది. ట్రాక్ లో 4 రౌండ్స్ కొట్టాలి. 1600 మీటర్స్ అంటే 4 రౌండ్లు పరిగెత్తాల్సి ఉంటది. అండ్ ఫీమేల్ అయితేనేమో 400 మీటర్ ట్రాక్ 2 రౌండ్స్ పరిగెడితే సరిపోతుంది. సో మేల్ కి 1600 మీటర్స్ కి టైం ఎంత అంటే 7 నిమిషాల 15 సెకండ్ల లోపల పరిగెత్తితే నువ్వు అర్హత సాధించినట్టు. నువ్వు 7 నిమిషాల 15 సెకండ్లలో 1600 మీటర్లు పూర్తి చేసినటువంటి మేల్ క్యాండిడేట్స్ కి 50 మార్కులు ఇస్తారు. అదే ఇంకొక 20 సెకండ్స్ బిలో అంటే 6:56 వరకు 6:56 కంటే బిలో కొట్టిన వాళ్ళకి ఇంకొక 10 మార్క్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అట్లా కొన్ని సందర్భాల్లో 5, కొన్ని సందర్భాల్లో 10 యాడ్ అవుతూ ఉంటాయి. అదేంది అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ లో చార్ట్ అయితే ఇస్తారు. ఎంత టైం లోపల కొట్టిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ అని చెప్పేసి. సేమ్ ఫీమేల్ కి అయితేనేమో 800 మీటర్స్ ఉంటది. 2 రౌండ్స్ కొట్టాలి ట్రాక్ లో. అది RFID సిస్టమ్ తోని అయితే ఉంటది. మనం రన్నింగ్ చేసేటప్పుడు పైన RFIDs అవి పెడతారు. మనకు RFID జాకెట్ ఒకటి ఉంటది. అది వేర్ చేసిన తర్వాత దాని కిందికి పరిగెడుతుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత స్టాప్ అయిపోద్ది ఆటోమేటిక్ గానే అది. సో దాని ద్వారానైతే ఖచ్చితంగా మన రన్నింగ్ ను మెజర్మెంట్ చేయగలుగుతున్నారు టైమింగ్ ని. సో ఇక్కడ మళ్ళీ ఫీమేల్ క్యాండిడేట్
క్యాండిడేట్స్ కి 800 మీటర్స్ 2 రౌండ్స్ అన్నాగా ట్రాక్ లో వాళ్ళకి టైం వచ్చేసి 5 minutes 20 seconds లోపల కొట్టాలన్నమాట. అంతకన్నా ఇంకా తక్కువలో కొడితే కొన్ని మార్క్స్ మీకు ఇంకా ఎక్కువ యాడ్ అవుతూ ఉంటాయి. సో మనకు డైరెక్ట్ వచ్చినటువంటి రా మార్క్స్ కాకుండా వీటన్నింటిని అంటే ఈవెంట్స్ అనేటి ఒక 30 to 45 days జరుగుతూ ఉంటాయి ప్రతి డిస్టిక్ లో. కాబట్టి వీటన్నింటిని వాళ్ళు నార్మలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా నార్మలైజేషన్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ అట్లా చేస్తారా చేయరు అనేది మనం ఇప్పుడైతే చెప్పలేము. పాత నోటిఫికేషన్ ప్రకారం అయితే నేను మీకైతే ఇప్పుడు చెప్తున్నా. సో మనకి ఇప్పుడు ఈ రన్నింగ్ రేస్ తర్వాత మళ్ళీ ఏముంటుందనంటే లాంగ్ జంప్ ఉంటది, షార్ట్ పుట్ ఉంటది. ఫస్ట్ మేల్స్ గురించి మనం మాట్లాడుకుందాము. మేల్ అభ్యర్థులు అయితే లాంగ్ జంప్ ని 3 chances ఇస్తారు. 3 chances లో మనము 4 meters అయితే దునకాల్సి ఉంటది. 4 మీటర్లు అండ్ ఎబోవ్ 4 మీటర్లు దాటి దునికితే మనకైతే క్వాలిఫై అయినట్టు లెక్క. అదే నువ్వు 4 మీటర్ల పైన 5 దునికినా 6 దునికినా 7 దునికినా నీకు వచ్చేది క్వాలిఫై మాత్రమే. నీకు ఎక్కువ మార్కులు అనేటి యాడ్ కావు. మార్కులు అనేటిది ఓన్లీ రన్నింగ్ రేస్ లో వచ్చినటువంటి మార్కులే నీకు యాడ్ అవుతుంటాయి. నీకు ఈ లాంగ్ జంప్ లో వచ్చు, షార్ట్ పుట్ లో వచ్చు, ఎంత దూరం విసిరినా ఎంత దూరం దునికినా కూడా నీకు మార్కులు అనేటి ఏం యాడ్ కావు. సో నెక్స్ట్ షార్ట్ పుట్ కొద్దాం. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kgs ఉంటది మేల్ ది. దాన్ని మనము 6 meters అండ్ ఎబోవ్ మనం క్రాస్ చేసినట్టయితే విసిరినట్టయితే మనం అర్హత సాధించినట్టు. 1600 meters కంపల్సరీ మేల్ అండ్ లాంగ్ జంప్ కంపల్సరీ, షార్ట్ పుట్ కంపల్సరీ. ఇవన్నీ క్వాలిఫై అయితేనే నువ్వు క్వాలిఫై అయినట్టు లెక్క. ఫీమేల్ క్యాండిడేట్స్ 800 meters క్వాలిఫై అవ్వాలి. దాంతో పాటు వాళ్ళకి లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 3 attempts అయితే ఉంటాయి. 3 attempts లో మనం 2.5 meters అండ్ ఎబోవ్ మనం దునికినట్టయితే మనం క్వాలిఫై అయినట్టు లెక్క. అట్లాగే షార్ట్ పుట్ ఉంటుంది. షార్ట్ పుట్ వాళ్ళ యొక్క వెయిట్ వచ్చేసి ఫీమేల్ ది 4 kgs ఉంటుంది. 4 meters అండ్ ఎబోవ్ విసిరినట్టయితే మనం క్వాలిఫై అయినట్టు లెక్క. దానికి కూడా 3 chances అయితే ఉంటాయి. ఇందులో మేల్ అభ్యర్థుల్లో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3.5 meters లాంగ్ జంప్ దొరికితే క్వాలిఫై అవుతారు. అండ్ షార్ట్ పుట్ వచ్చేసి 6 meters విసిరితే క్వాలిఫై అవుతారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కొంచెం ఎగ్జామ్షన్ అనేది ఉంటది. సో దీంతో పాటు మీకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ LME గనక ఉన్నట్టయితే 3 marks అనేవి యాడ్ అవుతాయి. 3 marks దేంట్లో యాడ్ అవుతాయి అని అంటే AR, TSSP, SPF, SAR, CPL ఈ జాబ్ లకైతే 3 మార్కులు అయితే మీకు యాడ్ అవుతాయి. లాస్ట్ మనకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటది. ఇదైతే 200 marks అయితే ఉంటది. ఈ 200 marks లో OC అభ్యర్థులు అయితే 40%, BC అభ్యర్థులు అయితే 35%, SC ST అభ్యర్థులు అయితే 30% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు లెక్క. అంటే OC అభ్యర్థులు అయితేనేమో 40% అంటే 80 marks అండ్ ఎబోవ్, BC అభ్యర్థులు అయితే 35% అంటే 70 marks అండ్ ఎబోవ్, SC ST అభ్యర్థులు అయితేనేమో 30% అంటే 60 marks అండ్ ఎబోవ్. ఇవి మనం క్రాస్ చేసినట్టయితే నువ్వు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి అర్హత సాధించినట్టు. అంతేగాని నీకు 100% జాబ్ వస్తుందని చెప్పలేం. నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది అని అంటే నీకు వచ్చినటువంటి గ్రౌండ్ మార్క్స్ అవ్వచ్చు, మీ డిస్టిక్ లో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, మీ డిస్టిక్ లో ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి అక్కడ ఉన్న పోస్టులను బట్టి టాప్ ర్యాంకర్స్ మాత్రమే పై ఉన్న వాళ్ళని తీసుకుంటారు. నువ్వు క్వాలిఫై అయినంత మాత్రాన ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ నీకైతే జాబ్ అయితే రాదు. సో ఆ డిస్టిక్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులను బట్టి నీకైతే జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ లో నీకు అండ్ ఒక పోస్ట్ ఉందబ్బా, లాస్ట్ పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ లో ఒక లాస్ట్ పోస్ట్ ఉంది. దాంట్లో సేమ్ మార్క్స్ వచ్చినాయి. నీకు ఎగ్జామ్ లో 120 marks వచ్చినాయి. ఇంకో థర్డ్ పర్సన్ కూడా 120 marks వచ్చినాయి. అక్కడ ఒకటే పోస్ట్ ఉంది లాస్ట్. సో అట్లాంటప్పుడు ఎవరికి ఇస్తారు ఆ పోస్ట్ అని అంటే ముగ్గురికి సేమ్ మార్క్స్ కనుక వస్తే అందులో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ముందు ఉంటుందో అంటే ఎవరైతే ఆ ముగ్గురిట్లలో ఏజ్ లో సీనియర్ అయితే ఉంటారో వాళ్ళనైతే పరిగణలోకి తీసుకుని వాళ్ళకైతే జాబ్ అనేది ఇస్తారు. సో నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద అయితే కామెంట్ చేయి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అంతే అని చెప్పేసి నువ్వైతే నోటిఫికేషన్ గురించి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుకుంటా ఉండకు. నేను పాత ప్రీవియస్ వీడియోలు వెళ్ళి చూడు, నేను అందులో చెప్పిన అది పర్ఫెక్ట్ నువ్వు ఫాలో అవ్వు. సో నోటిఫికేషన్ రావడం అనేది నీ చేతుల్లో నా చేతుల్లో లేదు. నెగిటివ్ గా ఎవరు తీసుకోవద్దు. సో చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పేసి. అది ఎప్పుడన్నా రాని, ఎప్పుడు వచ్చినా నువ్వు జాబ్ సాధించేటట్టు అయితే ప్రిపేర్ అవ్వు. నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.